అంతర్జాతీయ వేదికలపై తెలుగు చలనచిత్ర సీమ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన దర్శకుడు ఆయన. సామాజిక మానవతా విలువలే ఆయన సినిమాలోని ప్రధాన అంశాలు. అంతేకాదు, దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న తొలి దక్షిణ భారత సినీ ప్రముఖుడు కూడా ఆయనే. మల్లీశ్వర్తో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఆయనే కళావాహిని బిఎన్ రెడ్డి. రేపు ఆ మహాదర్శకుని జయంతి. కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లి గ్రామంలో 16 నవంబర్ 1908లో బిఎన్ రెడ్డి జన్మించారు. ఆయన పూర్తి పేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. చార్టెడ్ అకౌంటెంట్గా, పాత్రికేయునిగా కొన్నాళ్లు పనిచేశారు. సీత అనే సినిమా చూసిన తర్వాత ఆయనకు సినీ రంగంపై దృష్టి మళ్లింది. 1938లో స్వయంగా వాహిని సంస్థను స్థాపించి వందేమాతరం చిత్రాన్ని తెరకెక్కించారు. ఎందరో హేమాహేమీలు నటించిన ఈ చిత్రంలో నిరుద్యోగం, వరకట్నం లాంటి సామాజిక రుగ్మతల్ని ఎండగట్టారు. భారతమాతను సాటి దేశాలతో సరితూగించే బాధ్యత భావి పౌరులైన మీ మీద ఉంది. కన్న తల్లిలాగే మన దేశాన్ని కూడా మీరు ప్రేమించాలి. భారతమాత గౌరవమే మన గౌరవం. మాటలో, చేతలో, ఆటలో, పాటలో, నిద్రలో కూడా పూర్తిగా మీరు భారతీయులైపోవాలి. స్వదేశీ దీక్ష పూని ఆ తత్వ ప్రచారానికి మీ జీవితాల్ని ఉపయోగించాలి. ఆ రోజు మందభాగ్యురాలైన భారతమాత మాతృసేవాపరులైన తన సంతానాన్ని చూసుకుని సగర్వంగా మందహాసం చేస్తుంది. జననీ జన్మభూమి. బిఎన్ రెడ్డి చదువుకునే రోజుల్లోనే స్వాతంత్ర సమరంలో పాల్గొనడం వల్ల సమస్యలపై సమగ్రమైన దృక్పథం ఉండేది. సముద్రాల, నార్ల, తాపీ ధర్మారావు, గోపీచంద్ వంటి వారి సాహచర్యంలో ఆయన విద్యార్థి దశ సాగింది. బహుశా ఈ నేపథ్యమే సామాజిక చిత్రాలను అందించే ధైర్యాన్ని ఆయనకిచ్చి ఉంటుంది. 1940లో వితంతు సమస్యలతో సుమంగళి అనే చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల్ని మెప్పించడం అంటే నిజంగా సాహసమే. సుమంగళి చెయ్యాలి. బాబు ఈమెనిచ్చి పెళ్లి చేస్తే చూసి సంతోషంతో కన్ను మూస్తాను. శాస్త్రము మతము ఒప్పుకుంటుందా అని. ఒప్పుకుంటే మాత్రమే లోకం ఒప్పుకోవద్దు. లోకం, మతం, సంఘం, లోకంతో నాకేం పని? నా ఇల్లే నా లోకం, నా పరతి కృత్యనా ధర్మం. నేను పెళ్లి జరిగించి చేస్తాను. లో నాగయ్య, టంగుటూరి సూర్యకుమారి వంటి తారాగణంతో పతిత జనోద్ధరణ అనే అంశంపై దేవత చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం రజతోత్సవం జరుపుకుంది. అనంతరం 1942లో పోతన చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తెలుగు పరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ముఖ్యంగా నాగయ్యకు అంతులేని ప్రేక్షకాదరణ సంపాదించి పెట్టింది. ఈ చిత్ర విజయం నిర్మాతగా బిఎన్ రెడ్డి పురోగమనానికి ఎంతో దోహదం చేసింది. నాళ్ళుండెదవిక సుఖములలో కొన్నాళ్ళే గద మనసా, పోయేనాడు వెంబడి రాదు పూరీతులైనా. మాసిపోని మాట ఒకటే కడకి నారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుందమందార సుధాపయోధి సితతామరస అమరవాహిని శుభాకార
మారకను నిన్ను మదిగానగ నెన్నడు భారతీ అంబా నవాంబుజోజ్వలకరాంబుజా. రెండో ప్రపంచ యుద్ధం రావడంతో 11,000 అడుగుల కన్నా ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలు రాకూడదంటూ చిత్రసీమపై ఆంక్షలు మొదలయ్యాయి. అయితే 10,300 అడుగులతో స్వర్గసీమను తెరకెక్కించి ప్రేక్షకులకు అందించారు బిఎన్ రెడ్డి. ఈ చిత్రం భానుమతికి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రంలో సిహెచ్ నారాయణరావుతో భానుమతికి డ్యూయెట్ కూడా ఉంది. అప్పట్లో నారాయణరావు పెద్ద గ్లామర్ హీరో. మన గృహమే కదా స్వర్గసీమ. చాలులే పోరా చాలులే రా మాయల మారి నీ దారి నీ జాడల గోరి ఏ తాజీ ఏ సారి బేజారై తీరా. ఓ నా చిలక తలసిపోతివే అయ్యో చిలక తలసిపోతివే వయ్యారి బావా మగనీక చాలు గాని పోరా వయ్యారి బావా. స్వర్గసీమ తర్వాత 6 ఏళ్ల విరామం తీసుకుని బిఎన్ రెడ్డి 1951లో మల్లీశ్వరి చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఆయన కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. తెలుగు సినిమాకు కావ్య గౌరవాన్ని అద్దిన మల్లీశ్వరి చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు ఎప్పటికీ మణిపూసలే. చాటువులని జానపద గీతాల్ని మేఘ సందేశం తరహాలో హృద్యమైన గీతంగా ఎవర్ గ్రీన్ గీతంగా తన దర్శకత్వ ప్రతిభతో మల్లీశ్వరికి సొగసులు అద్దారు. ఎక్కడికి ప్రయాణం? పోనీ ప్రయాణం ఎందాక బావా మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాం? కొన్ని మాసాల్లో, బహుశా 1 ఏడాది కావచ్చు. 1 ఏడాది? అన్నాడు నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉండేది బావా? నేను మాత్రం ఉండగలనా మళ్ళీ? మన ఇద్దరి కోసం, మన మంచి కోసం మనకి ఎడబాటు తప్పదు. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు. ఏడతానన్నాడు బావా ఏడతానన్నాడు బావా రాడ తెలిసిన కోరిరావా అందాల ఓ మేఘమాల అందాల ఓ మేఘమాల. గగన సీమల తేలు ఓ మేఘమాల మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా మళ్ళీ మాసేదైనా నాతో మనసు చల్లగా తిప్పిపోవా